తెలంగాణలో కులాల వారి లెక్కలు తేలడంతో ప్రభుత్వం టాస్క్ పూర్తయింది. ఇక దాన్ని జనంలో విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యత పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలపై పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ జనాభా ఎంత ఉందో గ్రామాల వారీగా గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ లెక్కల ఆధారంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు కసరత్తు మొదలవుతుంది. మనం లెక్కలు 100% పక్కా అని స్వయంగా సీఎం రేవంత్ స్పష్టం చేసి కులగణన ప్రక్రియను పూర్తి చేయడంతో తన బాధ్యత పూర్తయిందని వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని చట్టంగా ఆమోదం పొందడంతో ప్రభుత్వ పాత్ర పూర్తి కానుంది. ఇక దీన్ని సక్సెస్ చేసే బాధ్యత పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలపై పడింది. కులగణన లెక్కలు తప్పుల తడక అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి బాధ్యత ఎమ్మెల్యేలపై పడింది. రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడానికి బదులుగా ఏ గ్రామంలో ఎక్కడ తప్పుందో చూపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ పరిణామంతో ఇకపైన సవాళ్లు, ప్రతి సవాళ్లు మొదలు కానున్నాయి. కులగణనను ప్రజల్లో ఎంత విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ప్రభుత్వం పైన, పార్టీ పైన అంత ఎక్కువ విశ్వాసం నెలకొంటుందనే చర్చ మొదలైంది. కులగణనను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా వచ్చే ఫలాలు స్థానికంగా ఎమ్మెల్యేలకు ఉపయోగపడనున్నాయి. మరోవైపు పార్టీ కూడా సంస్థాగతంగా బలోపేతం కావడానికి దోహదపడుతుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని కుల సంఘాలతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కులగణన ప్రక్రియపై భవిష్యత్తులో చట్టపరంగా మారిన తర్వాత కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, లీడర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఒక్క తప్పు ఉన్నా చూపించాలంటూ విపక్షాల నేతలకు సవాల్ విసిరారు. ఇకపైన ఏ ప్రతిపక్ష నాయకుడు కులగణనను వేలెత్తి చూపినా ఇదే తరహాలో నిలదీయాలన్న సంకేతాన్నిచ్చారు. ఈ ప్రక్రియను పదిలంగా కాపాడాలని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలదే అని సీఎం నొక్కి చెప్పారు. ఈ విషయమై త్వరలో పీసీసీ నుంచి రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యే అవకాశముంది. పట్టాలెక్కించి గమ్యం చేర్చేదాకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదేనంటూ సీఎం ఈ సమావేశంలో కామెంట్ చేయడం వెనుక ఉద్దేశం కూడా అదేననే మాటలు వినిపించాయి. అన్ని కుల సంఘాల ప్రతినిధులతో గ్రామస్థాయిలు, సభలు, సమావేశాలు జరిపి కులగణన గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పడంతో ఇకపైన ఎమ్మెల్యేలు అలాంటి యాక్టివిటీస్ పై ఫోకస్ పెట్టనున్నారు. మార్చి 10వ తేదీ కల్లా అన్ని కుల సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేయించాలనే టాస్క్ ఇవ్వడంతో ఇంతకాలం హైదరాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యేలు ఇక 2 వారాల పాటు విస్తృతంగా పర్యటించి మీటింగ్లు నిర్వహించడంలో నిమగ్నం కానున్నారు. 2 వారాల పాటు అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం చోటు చేసుకోనుంది. ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లు ఐక్యమత్యాన్ని చాటాలంటూ సీఎం పిలుపునిచ్చినందున వివిధ స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఇంతకాలమున్న గ్యాప్ స్థానంలో మెరుగైన సమన్వయం నెలకొనే అవకాశాలున్నాయి. ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడం లేదంటూ జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి కొంతమంది కలిసినప్పుడు వ్యాఖ్యానించారు. నేను మారాను, మీరు మారండి అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలందరి ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉందని, ఏ లోపాలు ఉన్నాయో కూడా వివరించగలనని చెప్పారు. అవసరమైతే ఆ రిపోర్టుల్ని పంపిస్తానని సున్నితంగా హెచ్చరించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోయినా ఇకపైన పద్ధతులను మార్చుకోవాలని నొక్కి చెప్పారు. ఇప్పుడు కులగణనను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. కుల సంఘాలతో సమావేశమై తీర్మానాలు చేయాలనే టాస్క్ ఇవ్వడంతో ప్రజల మధ్యకు వెళ్లడం స్థానిక నాయకులకు అనివార్యంగా మారింది. ఎవరు ఎన్ని రోజులు తిరిగారు, ఎన్ని సంఘాలతో సమావేశమయ్యారు, ఎన్ని తీర్మానాలు చేశారు, కులగణనపై ఏ విధంగా అవగాహన కల్పించారు, వీటన్నిటిపై మార్చి 2nd వీక్ లో నియోజకవర్గాల వారీగా నివేదికలు పార్టీకి అందనున్నాయి. దానికి తగ్గట్లుగా పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుందో వెల్లడి కానుంది.